మందుబాబులందరికీ ఒక బ్యాడ్ న్యూస్. కిక్ దిగిపోయేటువంటి ఒక వార్త అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 2 రోజుల పాటు వైన్ షాప్స్ అయితే బంద్ కాబోతున్నాయి. కేవలం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా జూలై 13 అలాగే 14 తేదీలను పురస్కరించుకుని ఈ 2 తేదీల్లో అంటే సుమారుగా 48 గంటల పాటు హైదరాబాద్లో ఇప్పుడు వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పటికే ఆల్రెడీ ఈ వార్త జనాల్లో ఉండటం మూలాన ఎక్కడికక్కడ బార్లు తీరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ కూడా విడుదలైనటువంటి సందర్భం కూడా వెలువడినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. మందుబాబులకి బిగ్ షాక్, హైదరాబాద్లో వైన్ షాప్స్ బంద్, 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్. ఉజ్జయిని మహంకాళి జాతర నేపథ్యంలో వైన్ షాప్స్ బంద్ చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీవో కూడా సర్క్యులర్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం. అలాగే జూలై 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయబడుతున్నాయి. మద్యం దుకాణాల ముందు బారులు తీరినటువంటి మందుబాబులు, అంటే ఈ వార్త తెలుసుకుని ఇప్పటికే మద్యం దుకాణాల ముందు బారులు తీరినటువంటి మందుబాబులతో ఇప్పుడు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వైన్ షాప్స్ ముందు. అలాగే మద్యం అక్రమంగా అమ్మితే, అంటే జూలై 13, 14 తేదీల్లో మద్యం కనుక అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇటు పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు సైతం జారీ అయినటువంటి పరిస్థితి. మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చే న్యూస్ అంటే ఇదేనేమో. ఎందుకంటే 2 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కాబోతున్నాయి. ప్రధానంగా ఈ 2 రోజులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బంద్ ఏర్పడిపోతోంది. దీంతో మందుబాబులకు ఇది ఒక బిగ్ షాక్ ఇచ్చే న్యూస్ అని కూడా చెప్పొచ్చు. అసలు విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతరకు నగరంలోని వాతావరణం సిద్ధమవుతుంది. జూలై 13వ తేదీ అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15వ తేదీ అంటే మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ పుణ్యక్షేత్ర జాతర నేపథ్యంలో ప్రత్యేక నియంత్రణలు అమల్లో ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యమైనదే 48 గంటల పాటు వైన్ షాపులపై తాళాలు పడే వ్యవహారం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం మొత్తం 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే ప్రాంతాల్లో ఉన్న అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడబోతున్నాయి. జాతర సందర్భంగా భద్రతా పరంగా శాంతి భద్రతలు తప్పకుండా నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా పోలీస్ శాఖ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం వైన్స్ షాపులు మాత్రమే కాకుండా కళ్ళు దుకాణాలు అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూసివేయబడతాయని కూడా హైదరాబాద్ నగర సిపి వెల్లడించినటువంటి సందర్భం. మూతపడబోతున్నటువంటి షాపుల జాబితాలో ప్రధానంగా గాంధీనగర్, చిక్కడపల్లి, లల్లగూడ, వారాసిగూడ, బేగంపేట్, గోపాలపురం, తుకారాం గేట్, మారేడుపల్లి, మహంకాళి, రామ్ గోపాల్పేట్, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు కూడా బంద్ కాబోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎవ్వరూ ఏ విధంగా కూడా మద్యం విక్రయించకూడదు. సీసా బాటిల్ అమ్మితేనే కాదు, క్లబ్బులు, బార్లు, క్యాంటీన్స్ అన్నీ పూర్తిగా మూతపడాల్సిందే. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ ఘాటుగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు హైదరాబాద్కి వస్తుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో జరగబోతున్నటువంటి ఈ ఉత్సవానికి భారీగా జనసందోహం వచ్చే అవకాశం కూడా ఉంది. బోనాల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు, సాంప్రదాయ వేడుకలన్నీ కూడా జరగబోతుంటాయి. భక్తుల రద్దీ అలాగే భక్తి శ్రద్ధలు, భద్రత ఇలా అన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కొన్ని నియంత్రణలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నియంత్రణలే ఇవి. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలను తెరిచిపెడితే అశాంతి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో సుమారుగా 48 గంటల పాటు పూర్తిగా వైన్ షాప్స్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఇలాంటి ఆంక్షలు ప్రతి సంవత్సరం ఈ జాతర సందర్భంగా అమలవుతూనే వస్తూ ఉండటం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ముందుగానే హెచ్చరించి మరీ ప్రజలకు పోలీస్ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక జాతర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్, పోలీసుల భారీ మోహరింపు, డ్రోన్స్, సీసీటీవీలు వంటి భద్రతా చర్యలు అమల్లో కూడా వస్తున్నాయి. జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించబోతున్నారు భక్తులు. ఇక జూలై 20న పాత బస్తీలో బోనాలుంటాయి. జూలై 21న పాత బస్తీలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కార్యక్రమం జరగబోతోంది. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు పరిసమాప్తం కాబోతున్నాయి. బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించడం అనేది పరిపాటిగా వస్తుంది. వైన్ షాపులు బంద్ నేపథ్యంలో మందుబాబులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. సండే రోజు తమకు కావాల్సిన సరంజామాను సైతం ముందుగానే తెచ్చిపెట్టుకుంటున్నారు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.